శ్రీ వారాహీ దేవి మహిమ. ఓం శ్రీమాత్రే నమః. ఇది వారాహి అమ్మవారి గొప్పతనం గురించి ఒక పవిత్రమైన కథ. దేవతల ఆశీర్వాదంతో మనం ఈ కథను వినబోతున్నాం. వారాహి అమ్మవారి అవతార పరిచయం. వారాహి అమ్మవారు ఎవరు? వారాహి అమ్మవారు అనేది శ్రీ లలితా త్రిపురసుందరి అమ్మవారి అనుయాయినిగా, ఆమె సైన్యాధిపతిగా ప్రసిద్ధి చెందారు. ఆమె ముఖం వరాహ ముఖంలా ఉంటుంది, అందుకే ఆమెను వారాహి అని పిలుస్తారు. ఆమె పవిత్ర రాత్రి దేవత, రహస్యమయమైన మహాశక్తి రూపిణి. వారాహి దేవి అన్నవారికి శత్రువులపై భయం ఉండదు, మాయలు పనిచేయవు, మరియు అవాంఛిత శక్తులు దగ్గరకు రావు. లలితోపాఖ్యానం. వారాహి దేవి పుట్టుక కథ. ఒకప్పుడు శుంభ, నిశుంభ అనే రాక్షసులు దైవశక్తులపై దాడులు చేసి బ్రహ్మాండాన్ని కలవరపరచారు. అప్పుడు దేవతలు లలితా త్రిపురసుందరి అమ్మవారిని ప్రార్థించగా, ఆమె తన అంగశక్తుల ద్వారా అనేక శక్తుల్ని సృష్టించారు. వాటిలో ముఖ్యంగా వారాహీదేవి సైనికాధిపతి, చండికాదేవి రక్తదంతిక, నిత్య దేవతలు. వారాహి అమ్మవారు భయంకరంగా కనిపించే శక్తి, కాని ఆమె భక్తులకు ప్రేమమయురాలు లాగా ఉంటారు. వారాహీదేవి యుద్ధక్షేత్రంలో మహత్వం. వారాహీదేవి గజవాహనంపై, చేతిలో ముసల, ప్లావ్, దంత, టస్క్, ఖడ్గం, స్వార్డ్ పట్టుకుని రాక్షసుల శిబిరాల్లోకి దూసుకెళ్ళింది. వెంకటాద్రిపై భయంకరమైన రక్తబీజుని ఆమె తన మాయతో మట్టుబెట్టింది. రక్తబీజుడు పడిన ప్రతి చుక్క నుండి మరో రాక్షసుడు పుట్టేది. కాని వారాహి దేవి తన మాయా పాతం ద్వారా రక్తాన్ని నేలపై పడకుండా చేసి రక్తబీజుని సంహరించింది. ఆమె సేవతో లలితాదేవికి విజయమొచ్చింది. అందుకే వారాహి దేవిని విజయాల దేవతగా పూజిస్తారు. వారాహి అమ్మవారి ఆరాధన విశిష్టత. వారాహి దేవి పూజను ముఖ్యంగా రాత్రి పూట చేస్తారు. ఈ పూజను నిష్ఠా పూజ అంటారు. ఆమెని ఆరాధించినవారికి భయాలుండవు, కలలు నిజమవుతాయి, శత్రువుల బలహీనత బయటపడుతుంది, తత్వసిద్ధి, మంత్రసిద్ధి లభిస్తాయి. వారాహి అమ్మవారి అనుగ్రహం లేకుండా లలితాదేవి ఉపాసన పూర్తికాదు అని తంత్రాలు చెబుతున్నాయి. పుణ్యక్షేత్రాలు మరియు ఉపాసన పద్ధతి. వారాహి అమ్మవారి పుణ్యక్షేత్రాలు. శ్రీపురం, వేలూరు, జ్వాలాముఖి, హిమాచల్ ప్రదేశ్, హైదరాబాదు సమీపంలో ఉన్న కొన్ని సర్వజన శక్తిపీఠాలు. ఆమెకి పూజించే మంత్రాలు. ఓం అమ్మే వారాహ్యై నమః. ఓం వారాహి నమః. ఓం శ్రీ వారాహ్యై సర్వదుష్టనాశిన్యై నమః. ప్రత్యేకంగా ఆమె వాహనం గజం, ఏనుగు. ఇది విజయం, స్థిరత, ధైర్యానికి చిహ్నం. ఆమె అనుగ్రహం కోసం మనం ఏమి చేయాలి? వారాహి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలంటే శ్రద్ధగా, భయపడకుండా భక్తితో ప్రార్థించాలి. నిశ్శబ్దంగా, ధ్యానం చేస్తూ అమ్మవారి తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఆమెలో శక్తి, జ్ఞానం, రక్షణ ఉన్నాయని విశ్వసించాలి. ఎందుకంటే అమ్మవారి ఆశీస్సుతో శత్రువు కూడా మిత్రుడవుతాడు, భయం కూడా బలంగా మారుతుంది. ఇలా వారాహి దేవి ఒక మహాశక్తి, భక్తుల రక్షకురాలు. ఆమె కథ వినటం వల్లనే మనకు ధైర్యం, నమ్మకం, ఓర్పు వస్తాయి. ఓం శ్రీ వారాహ్యై నమః. జై వారాహి మాతా.